ఫ్రెండ్స్, నేను ఈరోజు డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తుంటే ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. బేబీకి సంబంధించి కొన్ని ఐటమ్స్ చెప్పారండి. పౌడర్ పఫ్ కావాలంట, నెయిల్ కట్టర్స్ కావాలంట, జస్ట్ ఇంకా ఏదో ఐటమ్స్ చెప్పారు. ఇది తీసుకుంటే ఇట్లా నేను సూపర్ మార్కెట్లో ఆన్కి వెళ్తున్నానండి. బేబీ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయండి. కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను, తర్వాత చూపిస్తాను. ఇక్కడ మా విజయవాడ గుణదల్లో ఒక సూపర్ మార్కెట్ ఉంటే తీసుకున్నానండి ఇవన్నీ. ఈ పాపకు సంబంధించి ఒక 2-3 ఐటమ్స్ తీసుకున్నానండి. ఇంకా ఇక్కడ పౌడర్ పప్పు ఒకటి, నెయిల్ కట్టర్స్ లేనట్టుంది. వేరే చోట చూస్తాను, అక్కడ తీసుకుంటానండి. ఇదిగోండి ఫ్రెండ్స్, సూపర్ మార్కెట్ బయటకు వచ్చాను. ఇదిగోండి బిల్లు చేశారు. ఒక 288 రూపాయలు అయింది. ఇంకా కొన్ని ఐటమ్స్ లేవు, వేరే చోట ఎక్కడ చూసి పాపకి తీసుకెళ్ళాలండి. పునుగులు చాలా బ్రహ్మాండంగా ఉంటాయండి. ఇక్కడ వచ్చినప్పుడల్లా విజయవాడ గుణదల సెంటర్లో ఉంటాయి. వచ్చినప్పుడల్లా తీసుకొని తింటాను. ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం ఆకలేసిందండి. వెళ్తాకు ఒక అరగంట గంట పట్టుద్ది కదా ఇంటికి. పొద్దుపోయింది, ఇప్పటికే 8:30 అయింది అని కొంచెం ఒక ప్లేట్ పునుగు తీసుకున్నానండి. ఇక్కడైతే పునుగులు చాలా బాగుంటాయండి. విజయవాడ మా గుణదల సెంటర్లో ఉంటుంది టిఫిన్ సెంటర్. ఇది ఎప్పుడు వచ్చినా కానీ నేను ఇక్కడ పునుగులు తిని కానీ నేను వెళ్ళనండి. ఫ్రెండ్స్, ఇక్కడ నేనైతే డీమార్ట్కి వచ్చానండి. ఇందాక ఒక సూపర్ మార్కెట్ చేసి వెళ్ళాను. అక్కడ ఏంటంటే బేబీ నెయిల్ కట్టరు, పౌడర్ పఫ్స్ లేవు, అవైలబిలిటీ లేదు. సరే ఇందులో ఉంటుందేమో చూద్దామని చెప్పి నేను వెళ్తున్నానండి. ఫ్రెండ్స్, ఇక్కడ కూడా బేబీ నెయిల్ కట్టర్ కానీ పౌడర్ పప్స్ కానీ లేవంట. ఇంకా ఎక్కడన్నా దొరుకుతాయేమో చూడాలండి. డిసెంట్ రోడ్డు ఏమైనా దొరుకుతాయేమో, వెళ్తాను చూస్తాను అక్కడ. ఫ్రెండ్స్, ఎలాగైతే పౌడర్ పఫ్ తీసుకున్నానండి, మంచి కంపెనీది, హలో బేబీ అని. అందులో పౌడర్ పఫ్ తీసుకున్నాను పాపకి. నెయిల్ కట్టర్ కూడా తీసుకున్నానండి. ఇక్కడ ఫ్యాన్సీ షాప్లో
ఇక్కడ ఏలూరులో ఫ్యామిలీ షాపులో దొరికినాయి 2. ఇక నా పని అయిపోయిందండి. పాలను పెరుగు తీసుకొని ఇక ఇంటికి వెళ్తానండి. ఎప్పుడో పొద్దున్న బయలుదేరి వచ్చాను. ఇదిగో మళ్ళీ పాపకి ఇబ్బంది అవుద్దని చెప్పి అన్ని రకాలుగా తీసుకున్నాను. ఇదండి ఫ్రెండ్స్, దారిలో ఉండగానే ఇంటి నుంచి ఫోన్ వచ్చిందండి. అమ్మాయికంట ఇడ్లీలు కావాలంట. చపాతీ చేస్తే బాగా వేడి చేసిద్దమ్మా, వద్దు నేను తిన్నాను అన్నంట. ఇడ్లీ తీసుకురండి అని ఫోన్ చేశారు. సరే ఇక్కడ ఇడ్లీస్ ఉంది, అక్కడ 2 ఇడ్లీ పార్సిల్ తీసుకెళ్దామని చెప్పి వచ్చానండి. ఇక్కడ ఇడ్లీస్ అని ఒక క్యాంటీన్ ఉంది. ఫ్రెండ్స్, ఎలా అయితే ఇడ్లీస్లో పాపకి ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకున్నానండి. ఇంకా నా పని అయితే బయట అంత పని అయిపోయిందండి. ఇంటికి వెళ్తాను. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే పాలు తీసుకోవాలి. పాలు పెరుగు తెమ్మన్నారు, అది కూడా తీసుకొని ఇంటికి వెళ్తాను. ఎప్పుడో 7:30, 8ంటికి వచ్చాను ఫ్రెండ్స్. ఇంకా నేనైతే వెళ్ళలేదు. మళ్ళీ చిన్న పాప కదా, సోప్స్, పౌడరు, నెయిల్ కట్టర్స్, గోల్డ్ పెరుగు ఉన్నాయి. బొగ్గల్ని కళ్ళకి అంత తగులుతాయని భయం వేసి నేను ముందుగానే లేట్ అయినా సరే అవి తీసుకొని నేను ఇంటికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనండి, ఆ పాలు ఒక్కటి తీసుకొని ఇక నేను ఇంటికి వెళ్ళాలండి. బాగా పొద్దున ఎప్పుడో బయలుదేరి వచ్చా కదా, కొంచెం అన్ఈజీగా ఉంది. వెళ్ళి స్నానం చేసి ఒక ముద్ద తిని ఇక పడుకోవాలండి. ఇదిగోండి, నేనైతే 2 పాల ప్యాకెట్లను 2 పాల ప్యాకెట్లు ఒక పెరుగు కప్పు తీసుకున్నానండి. అయితే నేను రెగ్యులర్గా గ్రీన్ తీసుకుంటాను, అది 31 రూపాయి. ఇప్పుడు అవి అయిపోయినాయంటే గోల్డ్ ఉంది 37 రూపాయలు పాల ప్యాకెట్ అన్నారు. సరే ఇవ్వండి అన్నాను. దాని దీని పెద్ద తేడా లేదండి, 6 రూపాయలు తేడా. అట్లా బాగుంటే చెప్పుకుంటే ఇక పాప తాగుద్ది అని తీసుకున్నానండి. సరేనండి, ఇక ఇంటికి వెళ్ళిపోతాను. నాకు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి భోజనం చేసి ఇక నేను రెస్ట్ తీసుకోవాలండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవాళైతే అసలు ఫుల్ ఎండగా ఉందండి. బాగా టైడ్ అయిపోయాను. అయితే ఇంటికి వచ్చి భోజనం చేస్తున్నాను. ఫ్రెష్ అప్ అయిపోయానండి. చాలా ఫ్రీగా ఉంది. కొంచెం అన్నం తినేసి ఏంటంటే చపాతీను కొంచెం రైస్ పెట్టినాను, 2 తింటున్నాను. ఇంట్లో పాప అయితే నిద్రపోతుందండి. డిస్టర్బ్ చేయడం ఎందుకని నేను ఇటు వచ్చేసి హాల్లో కూర్చొని భోజనం చేస్తున్నాను. ఇప్పుడు దాకా ఆడుకున్నాను నేను వచ్చే ముందు కూడా. నిద్రపోతుంది కదా ఎందుకు అని నేను చూద్దాం అనుకున్నాను, డిస్టర్బ్ చేయదు. ఇదండి, పాప బాగుంది, తల్లి బిడ్డ ఇద్దరు బాగున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, అంతా బాగుంది. అన్ని చూసి భోజనం చేస్తున్నానండి. ఇది ఫ్రెండ్స్, ఎందుకంటే ఆమె చిన్నపిల్లతో వంట చూపిస్తాయి కుదరక, సరే అసలు లేకుండా ఎందుకని చెప్పి నేను బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా పర్చేజ్ చేసినప్పుడు అలాంటివి చూపిస్తున్నానండి. తొందరలోనే మళ్ళీ వంటలు చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే, మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈరోజుకి ఇదండి. మరిన్ని కొన్ని మంచి మంచి లాగ్స్తో వీడియోస్తో మళ్ళీ మేము కలుస్తూ ఉంటాం. బాయ్ అండి. చాలా థ్యాంక్స్ అండి. ఏదో ఒకటి